28 ఏళ్ల పాటు తెలంగాణ ఆర్టీసీ కోసం రక్తాన్ని చెమటగా మార్చి దారుణంగా తన ప్రాణాలను బలి తీసుకున్నాడు. అతడి మరణం ఇప్పుడు యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. కనీసం ఉండడానికి ఓ సొంతిల్లు కూడా లేని దుస్థితి ఎందుకు వచ్చింది? 2019 నాటి 52 రోజుల సమ్మె నాటి మరణ మృదంగం మళ్లీ మోగుతుందా? ఇన్ని ప్రాణాలు గాలిలో కలుస్తున్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? హాయ్ హలో, వెల్కమ్ టు శివ స్టూడియోస్. దశాబ్దాల పాటు లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చిన ఆ చేతులు తనకు తానుగా నిప్పంటించుకొని కాలి బూడిదయ్యాయి. 28 ఏళ్ల పాటు తెలంగాణ ఆర్టీసీ కోసం రక్తాన్ని చెమటగా మార్చి పనిచేసిన ఓ కార్మికుడు దారుణంగా తన ప్రాణాలను బలి తీసుకున్నాడు. అతని పేరు శంకర్ గౌడ్, వృత్తి ఆర్టీసీ డ్రైవర్. కానీ అతడి మరణం ఇప్పుడు యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. అసలు శంకర్ గౌడ్ ఎందుకు చనిపోయాడు? ఆర్టీసీ కార్మికుల గుండెల్లో రగులుతున్న అగ్ని పర్వతం ఏంటి? 28 ఏళ్లు ప్రభుత్వ సేవలో ఉన్నా కనీసం ఉండడానికి ఓ సొంతిల్లు కూడా లేని దుస్థితి ఎందుకు వచ్చింది? 2019 నాటి 52 రోజుల సమ్మె నాటి మరణ మృదంగం మళ్లీ మోగుతుందా? ఇన్ని ప్రాణాలు గాలిలో కలుస్తున్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక వ్యక్తి మరణం గురించి కాదు, తమ హక్కుల కోసం పోరాడుతున్న లక్షలాది ఆర్టీసీ కార్మికుల కన్నీటి గాథ గురించి. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వరంగల్ జిల్లా నర్సంపేటలో పాలకుల నిర్లక్ష్యానికి, అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది ముత్తోజిపేట. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఎంతో నిజాయితీగా, నిక్కచ్చిగా డ్యూటీ చేసుకునే మనిషి. కానీ లోపల ఎంత బాధను దాచుకున్నాడో, ఎంత క్షోభను అనుభవించాడో ఏమో గాని తనకు తానుగా నిప్పంటించుకున్నాడు. క్షణాల్లో ఆ మంటలు ఆయన శరీరాన్ని చుట్టుముట్టాయి. సహచర కార్మికులు చూస్తున్న వాళ్ళు కాపాడేలోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ప్రాణాపాయ స్థితిలో 85% పైగా కాలిన గాయాలతో కొట్టుమిట్టాడుతున్న శంకర్ గౌడ్ను చూసి తోటి కార్మికులు కన్నీరు మున్నీరయ్యారు. అన్నా, బతుకుతావన్నా, నీకేం కాదన్నా అంటూ ఆశగా హైదరాబాద్కు మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్లో తరలించారు. ఆ అంబులెన్స్ సైరన్ మోగుతున్నంతసేపు ఆర్టీసీ కార్మికుల గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. దేవుడా, మా శంకర్ అన్న ప్రాణాలతో తిరిగి రావాలని కోటి దేవుళ్లకు మొక్కారు. కానీ విధికి కనికరం లేదు. మార్గ మధ్యంలోనే ఆ అంబులెన్స్ లోనే శంకర్ గౌడ్ తన తుది శ్వాస విడిచాడు. విగత జీవిగా మారాడు. ఆయన ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోగా యావత్ ఆర్టీసీ కార్మిక లోకం బగ్గుమంది. ఒక ప్రభుత్వ సంస్థలో, అది ఆర్టీసీ లాంటి సంస్థలో 28 ఏళ్ళు పనిచేస్తే ఆ మనిషి జీవితం ఎలా ఉండాలి? కనీసం ఒక చిన్న సొంతిల్లు, పిల్లలకు భవిష్యత్తు ఉండాలి కదా. కానీ ఖానాపూర్ మండలానికి చెందిన శంకర్ గౌడ్ కుటుంబ పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఆయనకు భార్య లత, కూతురు శ్యామ్లి, కొడుకు హేమంత్ ఉన్నారు. 25 ఏళ్లకు పైగా డ్రైవింగ్ వీల్ పట్టుకొని లక్షల కిలోమీటర్లు బస్సును నడిపిన ఆ చేతులకు చివరికి దక్కింది శూన్యం. కనీసం ఉండడానికి ఒక సొంత ఇల్లు కూడా లేదు. ఇదేనా ఒక కార్మికుడికి దక్కే గౌరవం? ఇదేనా వాళ్ళ శ్రమకు దక్కే ఫలితం అని ఈ రోజు కార్మిక లోకం ప్రశ్నిస్తోంది. ఓవైపు సొంతిల్లు లేని బాధ, మరోవైపు పెరిగిపోతున్న పనిభారం. రోజుకు 8 గంటలు పని చేయాల్సిన కార్మికులు 12 గంటలు, 16 గంటలు, కొన్నిసార్లు 18 గంటల పాటు డ్యూటీలు చేయాల్సిన దుస్థితి. సరైన విశ్రాంతి లేదు, నిద్ర లేదు, కడుపు నిండా తిండి తినే సమయం కూడా లేదు. ఆ ఒత్తిడి, ఆ ఆవేదన, ఆ ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ కలిపి శంకర్ గౌడ్ను ఆత్మహత్య వైపు నడిపించాయి. మీకు 2019 గుర్తుంది కదా? అప్పటి ప్రభుత్వంపై ఆర్టీసీ కార్మికులు చేసిన 52 రోజుల సమ్మె తెలంగాణ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం. ఆ సమ్మెలో దాదాపు 30 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అందులో 5గురు ఏకంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆనాడు కార్మికుల ఆర్తనాదాలు చూసి యావత్ తెలంగాణ కన్నీరు పెట్టింది. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కూడా కార్మికులను హక్కున చేర్చుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం
ప్రాణాలను బలి తీసుకుంటుందని చెప్పొచ్చు. ఈ రోజు కార్మికుల భయం ఏంటంటే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తారేమో అన్న ఆందోళన, తమ ఉద్యోగాలకు భద్రత కరువైందేమో అన్న భయం. ఈ సమ్మె కోసం నిన్న మొన్న నోటీసులు ఇచ్చింది కాదు, 48 రోజుల క్రితమే సమ్మె నోటీసులు ఇచ్చారు. అయినా ప్రభుత్వం స్పందించలేదా, లేక అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారా? ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రాణాలు పోతుంది మాత్రం అమాయక కార్మికులవే కదా. ఒక పక్క యాజమాన్యం ఒత్తిడి, మరోపక్క భవిష్యత్తుపై భయం. ఈ రెండింటి మధ్య ఆర్టీసీ కార్మికుడు నలిగిపోతున్నాడు. నిన్న 3 కార్మికులు బలవన్మరణానికి యత్నిస్తే అందులో శంకర్ గౌడ్ ప్రాణాలు కోల్పోయాడు. ఇంకా ఎంతమంది బలి కావాలి? ఇక ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడితే తెలంగాణలోని ప్రతి ఆర్టీసీ డిపో ఇప్పుడు ఒక రణరంగాన్ని తలపిస్తోంది. ఎక్కడ చూసినా పోలీసుల పహారా, డిపోల ముందు బారికేడ్లు. 144 సెక్షన్ అంటే కొత్త చట్టం ప్రకారం బిఎన్ఎస్ యాక్ట్ 163 అమల్లో ఉంది. దశాబ్దాలుగా ఏ డిపోను తమ సొంత ఇల్లుగా భావించి పనిచేశారో ఈ రోజు అదే డిపోలోకి వాళ్ళను రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుదామని వేసుకున్న టెంట్లను కూడా పోలీసులు పీకేశారు. సొంత ఆఫీసులోనే, సొంత డిపోలోనే పరాయి వాళ్ళుగా బతకాల్సి రావడం అంటే ఇంత దౌర్భాగ్యం ఉందా అని కార్మికులు కన్నీరు పెడుతున్నారు. ఇక రాజకీయంగా చూస్తే బీజేపీ నేత ఎంపీ బండి సంజయ్ కుమార్ నర్సంపేట, ఖానాపూర్, ముత్తోజిపేటకు బయలుదేరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, ములుగు, జనగామ, వరంగల్ 1-2 డిపోల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్నటి కేబినెట్ సమావేశంలో తమకు ఏదో ఒక న్యాయం జరుగుతుందని కార్మికులు ఆశగా ఎదురు చూశారు. కానీ ఆ సమావేశం వాయిదా పడింది. ఈ రోజైనా తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితులు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇది చివరి మరణం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఒక డ్రైవర్ సీట్లో కూర్చొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బస్సు నడపడం అంటే మామూలు విషయం కాదు. మనల్ని క్షేమంగా ఇళ్లకు చేర్చే వాళ్ళ ఇళ్లలో ఈ రోజు విషాదం నెలకొంది. శంకర్ గౌడ్ మరణం తెలంగాణ ప్రభుత్వానికి ఒక మేలుకొలుపు కావాలి. ఆయన పిల్లల కన్నీళ్లు పాలకుల కళ్ళు తెరిపించాలి. ఆర్టీసీని కాపాడుకోవడం మనందరి బాధ్యత. కాగా ఆర్టీసీ కార్మికులు వరుసగా ఆత్మహత్య యత్నాలు చేస్తున్న ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేబినెట్ భేటీలో ఈ విషయంపై చర్చించిన ఆయన కార్మికులు ఎవరు తొందరపడి ఆత్మహత్యల వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావని, అవి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగుల్స్తాయని అన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఇందుకోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం నేడు కార్మిక సంఘాలతో చర్చలు జరపనుందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 3వసారి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బుధవారం తెల్లవారుజాము నుంచి తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రోడ్లు ఎక్కలేదు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేపట్టడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఆర్టీసీ జేఏసీ 32 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణ చేపట్టడం, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలనేవి ప్రధానమైన డిమాండ్లు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇదే తరహాలో ఇక్కడ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు కోరుతున్నారు. సంస్థలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, కాంట్రాక్ట్, క్యాజువల్ కార్మికులను పర్మనెంట్ చేయాలనేవి కూడా వారి డిమాండ్లలో భాగంగా ఉన్నాయి. ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేసిన పీఎఫ్, సొసైటీ నిధులను ప్రభుత్వం తిరిగి ఆర్టీసీకి చెల్లించాలని, పదవి విరమణ బెనిఫిట్స్ ను సకాలంలో అందజేయాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, మహిళా ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణం. కనీస సౌకర్యాలు లేక, విశ్రాంతి గదులు ఆధునీకరించలేక వారు పడుతున్న ఇబ్బంది నరకంలా ఉంది. చెకింగ్ అధికారుల వేధింపులు తగ్గాలని, అద్దె బస్సుల కంటే సొంత బస్సులను పెంచి సంస్థను కాపాడాలని వారు గొంతెత్తుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3100 అద్దె బస్సులు, 500 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. సమ్మె జరిగినా ఇవి నడుస్తాయని ప్రభుత్వం ధీమాగా ఉంది. తాత్కాలిక సిబ్బందితో మరో 2000 బస్సులు నడపాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అయితే గతంతో పోలిస్తే ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీలో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 35 లక్షల నుంచి 60 లక్షలకు చేరింది. ఇంతమందికి సాధారణ రోజుల్లో నడుపుతున్న ఆర్టీసీ సర్వీసులే సరిపోవడం లేదు. అలాంటిది సగం సర్వీసులు ఎలా సరిపోతాయనే ప్రశ్న తలెత్తుతోంది. గతంలో ఆర్టీసీ సమ్మె చేపట్టిన సమయంలో ఆటోలు, టాక్సీలకు డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా వారు ఛార్జీలను విపరీతంగా పెంచేశారు. దీనివల్ల ప్రయాణికులపై భారం పడింది. ఇప్పుడు కూడా
అలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. ఆర్టీసీ సమ్మె ఎప్పుడు ముగుస్తుందనే ప్రశ్నకు ఇప్పటికిప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పలేం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారి డిమాండ్ల పరిష్కారానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే తక్కువ సమయంలోనే సమ్మె ఆగిపోవచ్చు. కానీ ప్రభుత్వం గనక 2019 తరహాలో కఠిన వైఖరిని అవలంబిస్తే మాత్రం చాలా రోజుల పాటు సమ్మె కొనసాగుతోంది. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటి వరకు ఉద్యోగులు కార్మికుల విషయంలో సానుకూల ధోరణినే కనబరుస్తోంది. కాబట్టి ఇలా జరిగే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి ఈ సమస్యకు ఒక ముగింపు పలకాలని, సామాన్య ప్రజల కష్టాలను తీర్చాలని కోరుకుందాం. మరి ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల మీద జరుగుతున్న ఈ సమ్మె మీద మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.